హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ ఎపిసోడ్లో రా ఫైల్స్ వర్సెస్ జేపెగ్ ఫైల్స్ గురించి మనం క్షుణ్ణంగా థియరటికల్గా తెలుసుకున్నాం. మీరు కనుక ఆ ఎపిసోడ్ ఆల్రెడీ చూడనట్లయితే ప్లీజ్ ఫస్ట్ ఆ ఎపిసోడ్ చూడండి, సో దట్ ఈ ఎపిసోడ్ మీకు మోర్ మీనింగ్ఫుల్గాను కంటిన్యూషన్గాను ఉంటుంది. దాని కంటిన్యూషన్ భాగంగా ఈ ఎపిసోడ్లో నేను ఏం చేయబోతున్నానంటే ప్రాక్టికల్గా అందులో ఉన్న విషయాలు చూపెట్టబోతున్నాను అనమాట. ఆ సెషన్లో మనం మాట్లాడుకున్నాం. సో ఒక పిక్చర్ యొక్క హైలైట్స్, షాడోస్ని మనం రా ఫైల్స్లో ఎలా రిట్రీవ్ చేసుకోగలుగుతాం, ఎంత అమౌంట్ వరకు రిట్రీవ్ చేసుకోగలుగుతాం. అదే జేపెగ్ ఫైల్స్లో మనం ఆ రేంజ్లో డీటెయిల్స్ని షాడోస్ నుంచి కానీ అటు హైలైట్స్ నుంచి కానీ రిట్రీవ్ చేసుకోలేం కంపేరింగ్ టు రా ఫైల్స్ అన్నది మనం నేర్చుకున్నాం. దాన్ని ఈరోజు మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాం. ఈ సెషన్ కోసం నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుంచాను అనమాట. బోత్ రా ఫార్మేట్లోను, సేమ్ పిక్చర్ రా ఫార్మేట్లోను అండ్ జేపెగ్ ఫార్మేట్లో. సో మనం ఇప్పుడు అవి ఎలా, అందులో డిఫరెన్స్ని మనం ఇప్పుడు కంప్యూటర్లో చూడబోతున్నాం. మరి ల్యాబ్లోకి వెళ్ళిపోదామా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ల్యాప్టాప్లో ఉన్నాం. సో నేనేం చేయబోతున్నానంటే, సో ఆల్రెడీ నేను తీసిన పిక్చర్స్ని లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేయబోతున్నా. ఫస్ట్ లెట్ మీ లాంచ్ లైట్ రూమ్. లైట్ రూమ్ అన్నది ఒక్క నిమిషం. లైట్ రూమ్ అప్లికేషన్స్, లైట్ రూమ్. ఓకే, సో ఐఎమ్ లాంచింగ్ అడోబీ లైట్ రూమ్. సో ఈ లైట్ రూమ్ అన్నది ఏంటంటే మోస్ట్ కామన్లీ అని చెప్పొచ్చు, మోస్ట్ కామన్లీ అండ్ వైడ్లీ యూజ్డ్ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ టూల్ ఫ్రమ్ అడోబీ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో ఇది వచ్చి అడోబీ లైట్ రూమ్ యూజర్ ఇంటర్ఫేస్ లాంచ్ చేసాం. సో ఇప్పుడు మనం అండ్ ఈ అడోబీ సాఫ్ట్వేర్ని లైక్ లైట్ రూమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్లికేషన్ సూట్ ఎలా ఉంటుంది, లైక్ ఫోటోషాప్ అండ్ లైట్ రూమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే విషయాలు మనం సపరేట్గా, వాటి సబ్స్క్రిప్షన్ మోడల్ ఎలా ఉంటుంది అన్నది సపరేట్గా మనం మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో మనం వీ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ that difference between raw and jpeg files in terms of those two aspects, bringing details from shadows and highlights. All right, so ipudu nenu em cheyabothunna ante importing those photos that I captured for this session. So adi ekkadundante public, where is this public, raw. సో ఇక్కడ చూసారు కదా, ఈ పిక్చర్స్ నేను ఈ సెషన్ కోసమే ఏర్పాటు చేస్తుంది అనమాట. లెట్స్ ఇంపోర్ట్ దోస్. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మనం 3 డార్క్ పిక్చర్స్ ఉన్నాయి అండ్ 2 బ్రైట్ పిక్చర్స్ ఉన్నాయి అనమాట. అండ్ సో ఫస్ట్ దీని గురించి మాట్లాడేస్తాం. ఫస్ట్ ఇదేంటంటే, ఇది ఫైల్ ఫార్మేట్ చూస్తే కనుక ఇక్కడ CR2 విచ్ ఇస్ రా ఫైల్ అని, అండ్ జేపెగ్ ఫార్మేట్లో ఉండే ఫైల్స్ జేపీజీ ఫైల్ ఎక్స్టెన్షన్ తోటి ఉంటుంది. సో ఐ థింక్ మీరు చూస్తే కనుక ఇది ప్రెటీ మచ్ డార్క్గా కనిపిస్తుంది అండ్ ఏ డీటెయిల్స్ మీకు కనిపించకపోవచ్చు. సో నేనేం చేయబోతున్నానంటే, ఐ విల్ గో టు డెవలప్ మాడ్యూల్, డెవలప్ ట్యాబ్. సో ఇది మనకి ఈ సెక్షన్ ఏంటంటే, డెవలప్ మాడ్యూల్లో మనం పోస్ట్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి వీలుండే ఒక ట్యాబ్ అనమాట. సో ఇక్కడ నేను రెస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ సో బికాజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ అండర్ ఎక్స్పోజ్డ్, బికాజ్ డార్క్ షాట్ ఉంది కాబట్టి, సో నేను ఎక్స్పోజర్ని పెంచబోతున్నా. ఎక్స్పోజర్ని పెంచుతూ రైట్కి డ్రాగ్ చేసే కొద్దీ ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో నేను ఫుల్గా డ్రాగ్ చేస్తున్నా. మీరు చూస్తే కనుక అసలు మనకి ఏమీ కనబడని ఒక డార్క్ పిక్చర్లో
సో మెనీ డీటెయిల్స్ మనం బయట తేగలిగాం. సో అందులో ఒక చైర్ ఉందని, వెనకాల సోఫా మీద లైట్స్, బొకే ఎఫెక్ట్స్ తోటి కూడా కనబడడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే కనుక బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ ఇలాంటి పిక్చర్ని మనం ఇలాంటి పిక్చర్లో ఉండే డీటెయిల్స్ని, లెఫ్ట్ సైడ్ ఉండే డార్క్ పిక్చర్లోని డీటెయిల్స్ని మనం ఇలా రాబట్టగలిగాం అనమాట. ఓన్లీ బికాస్ వీ హ్యావ్ టేకెన్ దట్ షాట్ ఇన్ రా ఫార్మాట్. ఓకే, సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ రా ఫార్మాట్, రా షూటింగ్ అని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ గో టు, ఇక్కడ 2 పిక్చర్స్ ఉన్నాయి. సో ఇది బోత్ పిక్చర్స్, ఈ 2 పిక్చర్స్ సేమే, కాకపోతే 2 డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంది. ఒకటేమో జేపీజీ ఫార్మాట్లో ఉంది, ఇంకోటేమో రా ఫైల్ ఫార్మాట్లో ఉంది. సో నేనేం చేయబోతున్నానంటే ఇందాక చేసినట్టు, సో ఫస్ట్ నేను రా ఫార్మాట్లో నుంచి డీటెయిల్స్ని రాబట్టడానికి ట్రై చేద్దాం. సో బికాజ్ ఇట్ ఈస్ అండర్ ఎక్స్పోజ్డ్, సో నేను ఇక్కడ డెవలప్ మాడ్యూల్లో ఎక్స్పోజర్ పెంచే ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ దిస్ ఇస్ గుడ్ ఇనఫ్, దిస్ ఇస్ బ్రైట్ ఇనఫ్. సో ఇది యాక్చువల్లీ పిక్చర్ ఎప్పుడు తీసిందంటే, మనం ఎక్స్పోజర్ లాక్ ఫీచర్ మాట్లాడుకున్నప్పుడు ఈ పిక్చర్ షాడో వైపు హైలైట్స్ వైపు లాక్ చేసి ఈ షాడో వైపు తీయడం జరిగింది. అందువల్ల ఐ గాట్ ఫుల్లీ అండర్ ఎక్స్పోజ్ షాట్ అనమాట. ఎనీవే, దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఇలా మనం డార్క్ పిక్చర్ నుంచి మనం డీటెయిల్స్ని రాబట్టగలుగుతున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక, సో ఈ పోర్షన్ మాత్రం వెరిఫై చేద్దాం విత్ వర్సెస్ జేపెగ్ ఫైల్. సో ఇక్కడ మనకు ఒక స్మాల్ స్టూల్ కనిపిస్తుంది అండ్ కొన్ని కవర్లు కనిపిస్తుంది. అండ్ చూస్తే కనుక డీటెయిల్స్ చాలా క్లియర్గా, ఇంత జూమ్ చేసినా కూడా క్లియర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ జేపెగ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ జేపీజీ ఫార్మాట్లోని ఫోటోలోని డీటెయిల్స్ని ఇదే రకంగా ఎలా అయితే రా ఫైల్కి చేసామో ఆ రకంగా మనం రాబట్టే ప్రయత్నం చేద్దాం. సో నేను మళ్ళీ ఎక్స్పోజర్ ట్యాబ్ని డ్రాగ్ చేస్తున్నా. ఓకే, ఆల్ రైట్. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది జేపీజీ ఫార్మాట్ నుంచి మనం డీటెయిల్స్ని తీసుకోవడం జరిగింది, ట్రై చేయడం. సో ఇక్కడ చూస్తే మీకు ప్రతి మచ్ ఇట్ ఈస్ ఫ్లాట్ అయిపోయింది. సో అదే మనం ఇక్కడ చూద్దాం, ఇది ఇంకా లోడ్ అవుతుంది. సీ దిస్, ఇక్కడ మనకి షార్ప్నెస్ కానీ, డీటెయిల్స్ కానీ, క్లారిటీ కానీ, మనకి ఈ రా ఫైల్ నుంచి రిట్రీవ్ చేసినప్పుడు మనకి దొరికే క్లారిటీ ఈ జేపీజీ ఫైల్ ఫార్మాట్తో పోలిస్తే చాలా బెటర్ అండ్ ఎఫిషియంట్. సో అది విషయం. ఇప్పుడు మనం హైలైట్స్ నుంచి మనం డీటెయిల్స్ని ఎలా రిట్రీవ్ చేయగలుగుతాం అన్నది చూద్దాం. ఓకే, సో లెట్ మీ డూ దిస్ గై. ఓకే, ఇక హైలైట్స్ గురించి మనం చూద్దాం. ఈ 2 పిక్చర్స్ ఆర్ సేమ్ పిక్చర్స్, కాకపోతే మనం 2 డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్లో తీయడం జరిగింది. ఇందాక ఎగ్జాంపుల్స్ లానే ఒకటేమో జేపీజీ, ఇంకోటేమో రా ఫైల్ ఫార్మాట్ విచ్ ఇస్ CR2. సో ఫస్ట్ మనం రా ఫైల్ ఫార్మాట్ నుంచి డీటెయిల్స్ రిట్రీవ్ చేద్దాం. ఇది ఓవర్ ఎక్స్పోజ్డ్ పిక్చర్. సో మనం దీన్ని డీటెయిల్స్ రప్పించడం అంటే ఎక్స్పోజర్ ఫర్దర్ పెంచి చెడిపోయడం కాదు, ఎక్స్పోజర్ తగ్గించి వీలైనంత వరకు అందులో డీటెయిల్స్ మనం రాబట్టగలుగుతామని చూడాలి. సో ఇక్కడ నేను ఎక్స్పోజర్ దీన్ని లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేస్తున్నా. సో మీరు అబ్జర్వ్ క్లియర్గా చూస్తే కనుక నేను డ్రాగ్ చేసే కొద్దీ ఎక్కువైతే బ్రైటర్ ఏరియాలో నుంచి డీటెయిల్స్ మనకు రావడం జరిగింది. ఈ జీన్స్ ప్యాంట్లోని టెక్స్చర్ కానీ, డీటెయిల్స్ కానీ చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. అదే ఇప్పుడు నేను జేపీజీ ఫార్మాట్ నుంచి రిట్రీవ్ చేసే ప్రయత్నం చేద్దాం.
ఇందులో మీకు క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఐఎమ్ డూయింగ్ ద సిమిలర్ ఎక్సర్సైజ్. ఏంటిది, ఎక్స్పోజర్ని లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేస్తున్నా. సీ దిస్, డ్రాగ్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్ ఈ రేంజ్ వరకే ట్రై చేస్తుంది, అంటే బ్రైట్నెస్ తగ్గిస్తుంది, అంతేగాని డీటెయిల్స్ని ఫర్దర్ రిట్రీవ్ చేయడంలో ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే జేపీజీ ఫైల్ ఫార్మేట్లో దానికి మించిన ఇన్ఫర్మేషన్ లేదు. అదే కనుక రా ఫైల్ ఫార్మేట్ నుంచి వస్తే సీ దిస్, ఎంత క్లియర్గా దీనికి డిఫరెన్స్ చూడండి. రా ఫైల్ ఫార్మేట్ నుంచి రిట్రీవ్ చేసిన ఫోటో ఎలా ఉంది, జేపీజీ దీనికి మించి ఏం చేయలేం. సో దిస్ is the difference between raw file format shooting versus JPG file format shooting. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడం కోసం. సో ఇది అనదర్ టూ సిమిలర్ సేమ్ పిక్చర్ విత్ డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్. ఇదేమో ఈసారి మనం ఫస్ట్ జేపీజీ మీద వర్క్ చేద్దాం. సో దిస్ ఈజ్ జేపీజీ ఫైల్ ఫార్మాట్ చూద్దాం, సో దట్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో జేపీజీ ఫైల్ ఫార్మాట్లో పిక్చర్. సో నేను ఎక్స్పోజర్ని తగ్గించి డీటెయిల్స్ రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నా, మీరే చూస్తున్నారు క్లియర్గా. సో నేను ఇక్కడ వరకు కొంతవరకు రిట్రీవ్ చేయగలుగుతున్నా, ఆ తర్వాత చూస్తే కనుక ఎటువంటి డీటెయిల్స్ రావట్లేదు. ఆ అమ్మాయి కళ్ళు తప్ప మిగిలినంతా ఒక ఇదైపోయింది అనమాట, వైట్ అయిపోయింది. సో ఎంత నువ్వు తగ్గించే ప్రయత్నం చేసినా, ఈవెన్ హైలైట్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా దీనికి మేము చేంజ్ చేయలేము. మొత్తం ఓవర్ ఎక్స్పోజ్డ్ షాట్గానే మిగిలిపోయింది, అవునా కదా. సో ఇంకా ఫర్దర్ తగ్గిస్తే డార్క్ అవుతుంది కానీ ఏం డీటెయిల్స్ రావు. సో దిస్ ఇస్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ విత్ దిస్ జేపీజీ రిట్రీవల్. అదే ఇప్పుడు నేను రా ఫైల్ ఫార్మాట్ గురించి చూద్దాం. సో రా ఫైల్ ఫార్మాట్లో తీసిన సేమ్ పిక్చర్ ఇప్పుడు ఎక్స్పోజర్ని ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ డౌన్. చూస్తే కనుక ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అసలు ఆ అమ్మాయి ఫేస్, స్కిన్ టోన్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి చెయ్యి ఇందాక కనిపించని కూడా కనిపించలే. సో ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఆ అమ్మాయి డ్రెస్ కూడా కలర్ కనిపిస్తుంది అనమాట. సో ఇంకా హైలైట్స్ని రిట్రీవ్ చేయగలిగితే దిస్ ఇస్ ఫార్ బెటర్ పిక్చర్ కంపేరింగ్ టు JPEG కరెక్టెడ్ పిక్చర్ అనమాట. సో ఇది వచ్చి వీఆర్ డెమాన్స్ట్రేటింగ్ ఓన్లీ ఓవర్ ఎక్స్పోజ్ షాట్ను కూడా మనం కొంతవరకు డీటెయిల్స్ రప్పించగలుగుతాం అన్నదే మాట్లాడాను. సో అదే కనుక ఇఫ్ ఇట్ ఈస్ లిటిల్ ఓవర్ ఎక్స్పోజ్డ్ అండ్ దట్ ఈస్ ద బెస్ట్ వే వీ కెన్ రిట్రీవ్ మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఫ్రమ్ రా ఫైల్ ఫార్మాట్. అదే JPEG ఫైల్ ఫార్మాట్లో మనం అంత డీటెయిల్స్ని రాబట్టలేం. ఎందుకంటే JPEG ఫైల్ ఫార్మాట్ అంటేనే ఇట్స్ ఆల్రెడీ ప్రాసెస్డ్, దాంట్లో ప్రాసెస్డ్ అండ్ దాంట్లో ఇంకా డీటెయిల్స్ రాబట్టడానికి ఉండదు అనమాట. ఎందుకంటే ఈ అందులో ఫైల్ సైజ్ చూస్తే కనుక చాలా కంపేరింగ్ టు రా ఫైల్ ఫార్మాట్ ఇట్స్ JPEG ఫైల్ ఫార్మాట్ యొక్క ఫైల్ సైజ్ చిన్నది ఉంటుంది అనమాట, తక్కువ ఉంటుంది. సో అది విషయం. సో ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం JPG వర్సెస్ రా ఫైల్ ఫార్మాట్ షూటింగ్ డిఫరెన్సెస్ ఓన్లీ with respect to retrieving details from shadows as well as from highlights మీదే మాట్లాడాం. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. లైక్ రా ఫైల్ ఫార్మాట్ ద్వారా మనం పొందగల అడ్వాంటేజెస్, ఇంకా వేరే విషయాల్లో లైక్ వైట్ బ్యాలెన్సింగ్, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రా ఫైల్ ఫార్మాట్ షూటింగ్ అడ్వాంటేజెస్ మనం తర్వాత మాట్లాడుకుందాం ఈచ్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో. బట్ దిస్ ఈజ్ వాట్ వీ అండర్స్టూడ్ ఇన్ దిస్ టుడేస్ ప్రాక్టికల్ సెషన్. సో అది ఫ్రెండ్స్, చూసారుగా రా ఫైల్ ఫార్మాట్ యొక్క అడ్వాంటేజ్ ఓవర్ JPEG ఫైల్స్, ఎలా ఏ రేంజ్లో మనం ఈ షాడోస్ నుంచి కానీ హైలైట్స్ నుంచి ఈ డీటెయిల్స్ మనం రాబట్టుకోవచ్చు అన్నది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందు వస్తా. టిల్ దెన్ యూ టేక్ కేర్, బాయ్.